మహబూబ్ నగర్లోని గ్రీన్ బెల్ట్లో దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు కొమరయ్య పేదలకు చేసిన సేవలను హరీష్ రావు కొనియాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 900 రోజులైనా యాదవులకు ఒక్క గొర్రెనివ్వలేదన్నారు. గొల్ల కురుమలకు కేబినెట్లో స్థానం లేదని విమర్శించారు. ఇక బీసీలు ఐక్యం కావాలి, కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ కురుమల ఆధ్వర్యంలో ఈ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కుర్మ ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా దొడ్డి కొమరయ్య గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా దొడ్డి కొమరయ్య గారి జయంతి వర్ధంతిని అధికారికంగా జరిపినటువంటి ఘనత కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి పాలకులు ఎవరు కూడా పట్టించుకోలేదు. ఆనాడు మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మా శ్రీనివాస్ గౌడ్ అన్న గారు ఆనాడు కేసీఆర్ గారితో మాట్లాడి దొడ్డి కొమరయ్య జయంతిని, వర్ధంతిని అధికారికంగా జరపాలని చెప్పి మరి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రభుత్వం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి అదేవిధంగా ఆనాడు దొడ్డి కొమరయ్య గారు భూమి కోసం, భుక్తి కోసం మరి పేదల పక్షాన పోరాడి ప్రాణత్యాగం చేసినటువంటి వ్యక్తి. ఆయన పేదల కోసం పోరాడిండు, వీరోచితంగా పోరాడి చరిత్ర పుటల్లో నిలిచిపోయినాడు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మరి జనగామ ప్రాంతంలో పెద్ద పోరాటానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి దొడ్డి కొమరయ్య గారు. ఆయన ఎప్పుడు మరి పోరాటానికి, త్యాగానికి ప్రతీకగా మరి దొడ్డి కొమరయ్య గారు చరిత్ర పుటల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి. మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను, ముఖ్యంగా మా గొల్ల కురుమలను చిన్నచూపు చూస్తూ ఉంది.